అందరికీ గుడ్ మార్నింగ్. ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో మీకు ఈ నెల 25వ తేదీ నాటికి మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పూర్తిగా అందరికీ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. నా ఎక్స్పెక్టేషన్ మీకు మేలో మీకు ఫిజికల్ కండక్ట్ చేస్తారు. సో అఫిషియల్ అప్డేట్ అనేది వస్తుంది. వాళ్ళు అప్డేట్ ఇవ్వకముందే 1 గంట 2 గంటల ముందే, ఒక 2-3 రోజుల ముందే మీకు అప్డేట్ చెప్తాను. ఏ టైంలో వస్తుంది, ఎంత టైం కూడా వస్తుంది అనేది నేను చెప్తాను. నేను చెప్పిన టైము 1 గంట అటు ఇటు లేదా పొద్దున్న సాయంత్రం టైమింగ్ మారచ్చు, కానీ నేను ఇచ్చే అప్డేట్ ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వదు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండో లేకపోతే ఏదైనా సడన్గా ఇబ్బంది ఉండి ఏదైనా మారిస్తే తప్ప నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది అక్యురేట్గా ఉంటుంది. చాలామంది తెలిసి పాత వాళ్ళకి, మీరు కొత్తగా వచ్చింటారు కాబట్టి ఎన్నో ఛానళ్ళు చూసింటారు. సో అది పోను ఐఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్ ఎలాంటిదని మీకు పోను తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు. కొంచెం లేట్గా అప్డేట్ అవుతుంది అది. సో చాలామంది ఒక అపోహలు అనేది పెట్టుకుంటున్నారు, కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుందని, చాలామంది ఎగ్జామ్కి ఎవరు రావట్లేదు అందువల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది అనే ఒక అపోహలో చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఇప్పుడు మీది 8వ నోటిఫికేషన్, 8వ మ్యాక్సిమం 8 అనుకోండి, 8, 9 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది మ్యాక్సిమం 8వ నోటిఫికేషన్ అనుకోండి. ఇన్ని నోటిఫికేషన్లలో నేను ఎస్ఎస్సి జీడీ గురించి మీరు కింద ట్రేడ్స్ మ్యాన్ చెత్తలు దోసే వాళ్ళ కాడ నుంచి పైన డిప్యూటీ కమాండెంట్ వరకు డిప్యూటీ కమాండెంట్ కాదు, కమాండెంట్ వరకు మీరు ఏ జాబ్ ప్రొఫైల్ అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా. నన్ను నిద్రలో లేపి 12 గంటల రాత్రిలో నిద్ర లేపి అడిగినా ఎస్ఎస్సి జీడీ నీకు ఈ జాబ్లో ఏం చేయాలా, ఎలా చేస్తే అవుతుంది, ఈ జాబ్ యొక్క ప్రొఫైల్ ఏంది, వాళ్ళ యొక్క జీతాలు ఎంత, ఏమంత 2 నిమిషాలు టక్కమని చెప్తాను నేను. చెప్పి అలవాటు అయిపోయింది నాకు. సో అలా మైండ్కి ఎక్కేసింది అనమాట. సో ఇన్ని నోటిఫికేషన్లో నేను చూస్తూనే ఉన్నాను. ఏ నోటిఫికేషన్లోనూ కట్ ఆఫ్ అనేది ఇంతవరకు తగ్గింది ఛాన్సే లేదు, అసలు తగ్గను కూడా తగ్గదు. మీరు ఎక్కడైనా ఏ గవర్నమెంట్ జాబ్లకైనా మీరు చెక్ చేసుకోమండి, ఎప్పుడు కానీ కట్ ఆఫ్లు అనేది తగ్గదు. అందులో ఒక పాయింట్ ఉంది, లాజిక్ ఏమంటే కట్ ఆఫ్ తగ్గాలి అని అంటే పోస్టులు అనేది మీకు ఇంక్రీజ్ అవ్వాలి. మీకు పోస్టులు ఇంక్రీజ్ అయితే ఉన్న కాంపిటీషన్ తగ్గుతుంది అంతే. ఒక పాయింట్లో ఆ కట్ ఆఫ్ కూడా తగ్గదు. కొంచెం పాయింట్లో ఎవరైతే జస్ట్లో మెరిట్లో పోతా ఉంటారు చూడు, అలాంటి వాడు జాబులు వస్తాయంట, వాళ్ళ ఫ్యామిలీ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇంకోటి, ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో టైంపాస్కి ఎవరు ప్రిపేర్ అవుద్దండి, టైంపాస్ చేయొద్దండి. ఎందుకంటే ఒకటి జీవితం ఇది. సో మీరు టైంపాస్ చేసుకుని ఏదో ఎగ్జామ్ రాసినావు, పరిగెత్తినామా, మెడికల్ అయిందా, మళ్ళీ జాబ్ వదిలేసినాము, ఇలాంటి పరిస్థితి పెట్టుకోవద్దండి. సో ఎందుకు అని అంటే మీరు ఫైనల్ స్టేజ్ వరకు జాబ్ వదిలేస్తే అది హోల్డ్లో పడుతుంది. హోల్డ్ పడిన తర్వాత బ్యాక్లాగ్ పోస్ట్ పడుతుంది. బ్యాక్లాగ్ పోస్ట్ పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫిల్ చేస్తాడో తెలియదు, నెక్స్ట్ నోటిఫికేషన్ యాడ్ చేస్తాడు. ఆ క్షణంలో గవర్నమెంట్ ఆఫీసర్ ఏం డిసైడ్ చేస్తాడు అనేది మనము ఇప్పుడు అనేది డిసైడ్ చేయలేం. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో, ఏదో టైంపాస్ ఉన్నారో అలాంటి టైంపాస్ బ్యాచ్ ఎవరో ఎస్ఎస్సి జీడీకి రన్నింగ్కి వెళ్ళొద్దండి. సో ఎగ్జామ్ రాసేసి సైలెంట్ అయిపోండి. సో ఎలాగ మీ వల్ల కట్ ఆఫ్ అనేది, మీ వల్ల అనవసరంగా ఎగ్జామ్లోనే కట్ ఆఫ్లు పెంచుతారు మీరు, మళ్ళీ ఫైనల్కి పోయిన తర్వాత మీరు రారు. సో దయచేసి ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు నన్ను తిట్టుకున్నా నాకు ఏ ప్రాబ్లం లేదు, కామెంట్లు మీకు నచ్చినట్టు తిట్టుకోండి, నేనేం పట్టించుకోండి. సో దయచేసి పేదవాడిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తేవద్దండి. మీకు జాబ్ నచ్చకపోతే వేరే జాబ్ ఇప్పుడే చూసుకోండి. ఫైనల్ స్టేజ్కి వరకు వచ్చి మెరిట్ చూసుకొని చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా, నేను వెళ్ళాలా వద్దా అని మళ్ళీ నాకు మెసేజ్లు చేయొద్దండి. ఎంతోమంది, కొన్ని 100,000 మందిని చూశాను మెసేజ్లు. సో అలాంటి పరిస్థితి అనేది నేను తేవద్దండి. అలాంటి చేసినా నేను రిప్లై అనేది ఇవ్వను. సో నాది కరాఖండిగా మొహం మీదే ఉంటుంది మాటలన్నీ. సో ఏదైతే కట్ ఆఫ్కి సంబంధించిందో ఎట్టి పరిస్థితుల్లో కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. 100 మార్కులు దాటించండి, అది ఏ క్యాస్ట్ అయినా సరే, అప్పుడు తర్వాత ఆలోచిద్దాం. నేను లాస్ట్ ఇయర్ చేసిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లో చాలామందికి జాబులు వచ్చినాయి. నేను పెట్టిన కట్ ఆఫ్లు 55% వరకు రీచ్ అయినాయి, 45% వరకు ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో దాంట్లో రకరకాల కారణాలు, నా మిస్టేక్ ఉంది, కొంత మీ కాంపిటీషన్ ఉంది. నా మిస్టేక్ అంటే నేను ఎంత ఎక్స్పీరియన్స్తో ఎక్స్పెక్ట్ చేసినా ఆ ఎక్స్పెక్టేషన్ అనేది కరెక్ట్ అవ్వట్లేదు. సో కొన్నిట్లో కరెక్ట్ అవుతుంది, కొన్నిట్లో రాంగ్ అనేది అయిపోతుంది అన్నమాట. సో దానికి ఫైనల్ మెరిట్ అనేది ఎవడో డిసైడ్ చేయలేం. సో ఆ క్షణంలో మీ మీదే ఆధారపడుతుంది. మీ యొక్క కాంపిటీషన్ బట్టి మీరు ఎగ్జామ్లో 1:8 రేషియో సంబంధించి ఫిజికల్ చేస్తాడు. ఫిజికల్, మెడికల్ ఒకేసారి ఉంటుంది. సో అక్కడే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ సంబంధించి కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు సో ఆ క్షణంలో ఆ ఫిజికల్ ఎంతమంది క్వాలిఫై అవుతాడో, మెడికల్ ఎంతమంది క్వాలిఫై అవుతాడో అనేది అప్పుడు అది మీ మీద డిసైడ్ అవుతుంది కట్ ఆఫ్ అనేది. ఎంతమంది పోయినా సరే, ఎగ్జామ్లో సగం మంది రాకపోయినా సరే, ఫిజికల్ సగం మంది ఫెయిల్ అయిపోయినా సరే కట్ ఆఫ్ పెరిగేదే తప్ప తగ్గే ఛాన్స్ అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. కట్ ఆఫ్లు తగ్గదు. ఏ గవర్నమెంట్ జాబ్లోనూ సరే కట్ ఆఫ్లు అనేది ఎప్పుడు తగ్గదు. మీరు ఎవరి మాటలో నమ్ముకొని కట్ ఆఫ్లు తగ్గుతుందని అపోహలు మీరు పెట్టుకుంటే మీ కర్మ, ఇంకా మీ ఇష్టం. సో బాగా చదువుకోండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్టుల మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. సో పోయినసారి ఎవరైతే ఫెయిల్యూర్ అయినారో వాళ్ళకే ఈసారి జాబులు వస్తాయి. ఎంతోమందిని చూశాను.
సో మెజారిటీగా పోయినసారి లాస్ అయిపోయిన 1 మార్కుతో 2 మార్కులతో 3 మార్కులతో జాబులు పోయి ఉంటాయి, వాళ్ళే ఈసారి జాబులు కొడతారు. మిగతా 90% వాళ్ళే ఉంటారు. ఒక 10% మాత్రం కొత్తగా కొడతారు. ఆ కొత్తగా కొట్టే వాళ్ళు మంచి నాలెడ్జ్ పర్సన్స్, బీటెక్ పర్సన్స్, అర్థమెటిక్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు జాబులు కొడతారు. సో ఏదైతే తక్కువ ఏజ్లో జాబులు కొడుతున్నారో అలాంటి వాళ్ళని జాబులు వదులుకోవద్దండి. ట్రైనింగ్ వదిలేసి పారిపోయి రావద్దండి. మీరు అనుకుంటున్నారు ట్రైనింగ్ మాకే కష్టంగా ఉంది, ఈ ఎగ్జామ్ మాకే కష్టంగా ఉందని మీరు ఒక అపోహలో ఉన్నారు. అవంతా అది మీ భ్రమ. మీరు ఎలా రన్నింగ్ పరిగెత్తారో మేము అలాగే పరిగెత్తాం, మా పైన వాళ్ళు అలాగే పరిగెత్తారు, ఆ పై వాళ్ళు అలాగే పరిగెత్తారు. మీరు ఎలా ఎగ్జామ్ రాశారో మేము అలాగే ఎగ్జామ్ రాసాము, ఆ పై వాళ్ళు ఎగ్జామ్ అలా రాశారు, అంతకుముందు వాళ్ళు కూడా అలాగే ఎగ్జామ్ రాశారు. ఆ సంవత్సరాన్ని బట్టి, ఆ టఫ్నెస్ని బట్టి, రకరకాల ఆ సిచ్యువేషన్ల బట్టి నడుస్తుంది. ప్రతి ఒక్కడికి కష్టమే, ఎవరికి ఏది సింపుల్గా రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఎగ్జాము మీరు అలా ఎగ్జామ్ రాసి వచ్చామో మేము అలా ఎగ్జామ్ రాసి వచ్చాం. రన్నింగ్ పరిగెట్టాం, మెడికల్ కంప్లీట్ చేసాం, ట్రైనింగ్ కష్టపడ్డాం. ట్రైనింగ్ పోను ఇంకా కొత్త మోడల్స్, కొత్త రకాలుగా టెక్నికల్గా వస్తుంది. ఫిజికల్గా కొంచెం తగ్గిస్తున్నారు, ఎందుకంటే పారిపోతున్నారు తట్టుకోలేక అని చెప్పి. సో మీరు అనుకునేది మాకే కష్టంగా ఉందని అనుకోవద్దండి, మేము కూడా అలాగే అనుకున్నాం. సో మాకే కష్టంగా ఉంది, ఓహో ముందున్న వాళ్ళకి అంత ఈజీగా జాబ్ వచ్చేసిందేమో, లేదు ముందున్న వాళ్ళు ట్రైనింగ్ చాలా సింపుల్గా ఉండిందేమో అని అనుకుంటున్నారు, అంతే తప్ప. సో ఓల్డ్ వర్షన్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ కష్టం. ఓల్డ్ జవాన్ తీసుకుంటే వాడు ఇంకా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. షార్ప్నెస్ తక్కువ ఉంటుంది కానీ స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాడు ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకొని ఉండండి. కట్ ఆఫ్లు అనేది తగ్గదో, కట్ ఆఫ్లు అనేది పెరిగేదే. ఫిజికల్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఒకేసారి ఫిజికల్ ఉంటుంది, ఒకేసారి మెడికల్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అక్కడే ఉంటుంది. సో ఎవరిని నమ్మి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇచ్చి మోసపోవద్దండి. మెజారిటీగా శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు. సో ప్రతిసారి మోసపోతున్నారు. ఎవడు ఏమీ చేయడు, అన్నీ మీరే కష్టపడి, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని అపోహలు పెట్టుకోవద్దండి. ఎవడు రాడు, ఏమీ చేయడు. మీరే కష్టపడాలా, మీరే పరిగెట్టాలా, మీరే మెడికల్ కంప్లీట్ చేయాలా, మీరే జాబ్ పోవాలా, మీరే ట్రైనింగ్ చేయాలా, అన్నీ మీరే. చదువు గుర్తుపెట్టుకోండి. ఎవరినో గుడ్డిగా నమ్మి వాడికి సర్టిఫికేట్లు ఇచ్చి వాడిని ఎత్తికి పెడితే వాడు డబ్బులు ఇస్తే వాడు ఎగ్గొట్టేస్తాడు. మీరే పాస్ అవుతారు, కానీ నేను పాస్ చేపిస్తాను అని నేను పాస్ చేపిస్తా అని చెప్తాడు, అంతే. ఇంకేం ఉండదు, కష్టం అంతా మీదే ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకొని ఎలాంటి కట్ ఆఫ్లు ఏం తగ్గో, కట్ ఆఫ్లు పెరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టుల మీద ఎవడైతే గ్రిప్ ఉంటుందో వాళ్ళకే జాబులు అనేది వస్తుంది. సో వీడియోలు అనేది నేను ప్రతిసారి చేయను. సో ముందైతే అప్పుడప్పుడు వీడియోలు చేస్తాను, ఇప్పుడు అది కూడా చేయను. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ అప్డేట్ ఏదైనా వస్తే తప్ప ఎలాంటి వీడియోలు అనేది ఏమీ రావు. సో ఎందుకు అని అంటే పర్ఫెక్ట్ స్టాండర్డ్ పెంచాలనుకుంటున్నా తప్ప రోజుకి ఒక వీడియో పెట్టి ఏదో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా చేయాలి, ఇలా చేయాలనే ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నాకు లేదు, పోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా మంచి అప్డేట్ వచ్చిందా, ఇన్ఫర్మేషన్ వచ్చిందా, అప్పుడు మాత్రమే వీడియో వస్తుంది, మిగతా టైంలో అనేది రావు. సో ఇది దీనికి సంబంధించింది. ఇలాంటి అపోహలు అనేది వదిలేసి ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. త్వరగా డేట్లతో సహా రిలీజ్ అవుతాయి. అక్కడ రిలీజ్ అవ్వకముందే మీకు అప్డేట్తో సహా నేను ఇస్తాను. నేను చెప్పిన అప్డేట్ ప్రకారమే నడుస్తుంది. కొంచెం అటు ఇటు మారుతుంది తప్ప ఖచ్చితంగా ఆ క్షణంలో, ఆ ఒక్క రోజులో, ఒక 2 రోజులు, ఆ 3 రోజులు ముందు వెనక నడిచిన ఆ డేట్లోనే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. నేను మాట్లాడే విధానం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీ ఇష్టం. సో మీరు ఎలాగైనా అనుకోండి, నన్ను ఒకవేళ బ్యాడ్గా అనుకున్నా మీ ఇష్టం అది. సో ఇది వీడియో. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయొద్దండి. మీరు చేయకపోయినా ఫోన్ మీరే అనేది చేస్తారు. మీకు జీడీకి సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ అప్డేట్లు, ఫస్ట్ అప్డేట్ ఎవరి దగ్గర వస్తుందో మీరే చూడండి. ఏది బెటర్ అనిపిస్తే అదే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.